వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సార్ల చారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో 12వ వార్డు అభివృద్ధిని సరైన దిశలో తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్న సార్ల చారి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 12వ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. భారతదేశం బాగుండాలన్నా, భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆ జిల్లాలో వేములవాడ, ఆ వేములవాడలో 12వ వార్డు అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలి. 12వ వార్డు ప్రజలందరూ గమనించాలి. ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం చేశారు, ఇక ముందు గొప్పలు చెప్పుకుంటూ మన ముందుకు వస్తున్న వారు ఎవరు ఏం చేస్తారు అనేది గమనించాలి. మన 12వ వార్డులో అనేకమైన సమస్యలు, మోరి సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ తీరాలంటే కమలం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలి. బండి సంజయ్ అన్న నాయకత్వంలో నేను పనిచేస్తాను. బండి సంజయ్ అన్న నిధులు మనకు అత్యధికంగా గెలిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన 12వ వార్డును అభివృద్ధి చేయడానికి తోడ్పాటుగా ఉంటాడు. కాబట్టి నన్ను గెలిపించి మీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపించండి. మీ వార్డుకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి.